హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా ఆలూ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. చాలామంది ఆలూ ఫ్రై చేస్తే ఎక్కువ ముద్దగా అయిపోతుంటుంది కదా, అలా కాకుండా చాలా సింపుల్గా ఇలా చేయండి. ఇలా ముక్కలు ముక్కలుగానే ఉంటుందండి ఫ్రై, మెత్తబడిపోకుండా. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక 2 ఆలూని తీసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. నేనైతే తొక్కతో కూడా కట్ చేసి తీసుకున్నాను. మీరు కానీ తొక్క తీసేసి కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని తీసుకోవాలండి, అప్పుడే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, అలాగే కొద్దిగా పచ్చనగపప్పు వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని. చూడండి, చక్కగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. ఆలు ముక్కలు బాగా ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఒకే సైజులో. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆయిల్లోనే. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లో ఉంచకండి. అలాగే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి. హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి మనకు జస్ట్ 5 నిమిషాలు సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అప్పుడే మనకు ఆలు అనేది ఒక 50% వరకు కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు సగం కుక్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. దీనిపైన మూత పెట్టకండి. మూత పెట్టారనుకోండి ఎక్కువ మెత్తగా అయిపోతుందండి. మీరు కావాలంటే మూత పెట్టి కూడా జస్ట్ 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి సరిపోతుంది. ఎక్కువసేపు మూత పెట్టకండి. చూడండి, బాగా కుక్ అయిపోయింది. 70% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకున్నారనుకోండి త్వరగా ఆలు కుక్ అవ్వదండి. కాబట్టి ఇలా బాగా కాస్త 70% కుక్ అయిన తర్వాతనే మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా సాల్ట్ అంతా కూడా పట్టేటట్లు 1 నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది. ఇలా వేయించేటప్పుడే చూడండి, కలర్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఆలు అంతా కూడా మనం హై ఫ్లేమ్ను అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి, చక్కగా మంచి కలర్ వస్తుందండి. సాఫ్ట్గా అవుతుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి ఆలు అంతా కూడా. ఇప్పుడు ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనము ఆలులో సాల్ట్ వేసాం కాబట్టి, ఇప్పుడు మనం కారం వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఈ కారం అంతా కూడా బాగా పడుతుందండి ఆలుకంతా కూడా. 1 నిమిషం పాటు వేయించారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, చక్కగా కలిసిపోయింది, బాగా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఈ ఆలు ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా జన్మలో మర్చిపోరండి. దీని టేస్ట్ ఎంత బాగుంటుంది. అలాగే మన ఛానల్లో ఇంకా ఆలు రెసిపీస్ ఉన్నాయండి, చాలా సింపుల్ ప్రాసెస్లో. వాటి లింక్ కూడా ఈసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.